హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఇవాళైతే ఒక పాతకాలం వినాయక చవితి వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. పాతకాలంలో ఎక్కువగా బియ్యపిండి కానీ రకరకాల పదార్థాలు ఉండేవి కాదు. ఇంట్లో ఉండే బియ్యపు నూకతోటే బెల్లం వేసి ఇలాగా ఉండ్రాళ్ళని తయారు చేసేవాళ్ళు. వీటినే బియ్యపు రవ్వ బెల్లం కుడుములని కూడా అంటారు. వీటి తయారీకి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పుని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం 1 గ్లాసు నిండుగా బియ్యపు రవ్వని తీసుకుంటున్నాను. ఇదైతే పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేస్తే చాలా బాగా వస్తాయి. గ్లాసు బియ్యపు రవ్వకి 1 గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాత్రని పొయ్యి మీద పెట్టి గ్లాసు బెల్లాన్ని దాంట్లో వేసి 1 అర గ్లాసు వరకు దాంట్లో నీళ్ళని వేసేసేయండి. ఈ బెల్లము నీళ్ళు అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని కరిగించుకోండి. ఇంకొక పక్కన పొయ్యి మీద ఒక పాత్రని పెట్టి దానిలో ఇందాక బియ్యపు రవ్వని కొలుచుకున్న గ్లాస్ తోటే 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసేసేయండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్లో సగం వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. నెయ్యి ఉప్పు నీళ్ళల్లో బాగా కలిసే విధంగా ఒకసారి గెరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో రోలింగ్ బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని ఇందాక రెడీ చేసుకున్న గ్లాసు బియ్యపు రవ్వని దీంట్లో వేసేసేయండి. రవ్వ అనేది నీళ్ళల్లో బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకొని మంటని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చెనగపప్పును కూడా దీంట్లో వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఇది త్వరగానే దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా రవ్వ ఉడికి దగ్గర పడ్డ తర్వాత దీంట్లో 2 యాలకుల్ని దంచి వేసుకోండి. తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని పక్కన బెల్లం నీరు కూడా కరిగినాయి, వాటిని వడకట్టే దానితో చక్కగా ఇలాగా వడకట్టుకున్నారంటే మట్టేమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. బెల్లం నీళ్ళని ఈ రవ్వ మిశ్రమంలో వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకొని దీని దగ్గరికి ఉడికించుకోండి. మూత పెట్టి ఉడికించుకుంటే 2 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక పళ్ళాన్ని తీసుకొని దానిలో నెయ్యిని అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా బియ్యపు రవ్వ అనేది ఉడికిందేమో చూద్దామా. బియ్యం రవ్వ అనేది దగ్గర పడింది. ఇదైతే అడుగు పట్టకుండా చక్కగా దగ్గరికి పడే వరకు 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేయండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి పొడి ఉన్నా కూడా అది కూడా వాడుకోవచ్చు. టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా దీంట్లో వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు సిమ్లో కొంచెం దగ్గరికి దీన్ని ఉడికించుకోండి. దీన్నంతా కూడా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక 4-5 నిమిషాల పాటు దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ చల్లార పెట్టుకోండి. ఇది చల్లారే లోపల ఒక గిన్నెలో నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి. ఇది ఆవిరి కుడుముల్ని ఉడికించుకోవటానికి. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఉండ్రాళ్ళ మాదిరిగా వీడియోలో చూపించిన విధంగా పెద్ద సైజులోనే ఇలాగా కుడుములని చుట్టేసుకోండి. బియ్యపు రవ్వ మిశ్రమం పూర్తిగా చల్లారాక ఈ ప్రాసెస్లో ఉండలు చుట్టాలంటే కుదరదు. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ఉండల్లాగా చుట్టేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక పెట్టిన నీళ్ళైతే చక్కగా కాగాయి. దీని మీద జల్లె బుట్టని పెట్టేసేయండి. దానిలో నెయ్యి అప్లై చేసిన ఒక అరిటాకుని ఇలా పరిచేసుకోండి. మీ దగ్గర ఇలాంటి స్టీమర్ లేకపోతే ఇడ్లీ రేకులకి నెయ్యి రాసి మనం ఇడ్లీలు ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే వీటిని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు అరిటాకు మీద ఇందాక రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళని పెట్టేసుకొని దీని మీద మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఈ ఉండ్రాళ్ళు అనేవి చాలా త్వరగానే ఉడికిపోతాయి. చూడండి,
15 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి చేతికి తడి రాసుకొని వీటిని పట్టుకొని చూసామంటే చేతికి అంటుకోకపోతే ఇవి పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని మీద మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూతను ఓపెన్ చేసి వీటిని ఒక్కొక్కటిగా అరిటాకులో వేసి స్వామివారికి నివేదించడమే. అరిటాకులో ఏ నైవేద్యాన్నైనా పెట్టి స్వామివారికి నివేదించడం వల్ల స్వామివారి దయ వల్ల దీర్ఘాయువు, ఆరోగ్యం మన సొంతమవుతాయి. వీటిని విరిచి చూపిస్తున్నాను, చాలా బాగుంటాయండి ఇవి. టేస్ట్ అయితే మీరు కూడా ఈ వినాయక చవితికి డెఫినెట్గా ఈ బియ్యపు రవ్వతో చేసిన ఆవిరి కుడుముల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది.